ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తమ పరాజయాల పరంపరను కొనసాగిస్తుంది. ఈ టోర్నీలో మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. శనివారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్పై ఘన విజయం సాధించింది. అయితే చెత్త బౌలింగ్, స్లో బ్యాటింగ్, లాక్ ఆఫ్ ప్లానింగ్ సన్రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాయని టీమిండియా మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ అన్నాడు. అయితే 219 పరుగుల భారీ స్కోరు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ కాపాడుకోలేకపోయింది. కనీసం పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు జోరుకు బ్రేకులు వేసేందుకు కూడా ప్రయత్నించలేదు. స్పిన్నర్లు శివం కుమార్, హర్ష దూబే మినహా అంతా చేతులెత్తేశారు. ప్రతి ఓవర్లో బౌండరీలు, సిక్సర్లు సమర్పించుకున్నారు. పంజాబ్తో మ్యాచ్కి రాని కావ్య. సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ ముఖం చాటేసినట్లు ప్రచారం జరుగుతుంది. సన్రైజర్స్కు సంబంధించిన ప్రతి మ్యాచ్కి హాజరయ్యే కావ్య మారన్ మొన్న జరిగిన మ్యాచ్లో కావ్య మారన్ కనిపించలేదు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. టీవీ కెమెరామెన్స్ కూడా కావ్య మారన్ను సూచించలేదు. తనను చూపించవద్దని బ్రాడ్కాస్టర్ను కావ్య మారన్ కోరినట్లు ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడానికి ముఖ్య కారణం చెత్త బౌలింగే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. జట్టు ప్రదర్శన పట్ల కావ్య మారన్ ముఖం చాటేస్తుందని సెటైర్లు పేల్చేస్తున్నారు. ఇంత చెత్త బౌలింగ్తో టోర్నీలో రాణించడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. జట్టు ప్రక్షాళన చేయాల్సిన ఆసన్నమైందని, ముఖ్యంగా సపోర్ట్ స్టాఫ్ మొత్తాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చెత్త బౌలింగ్తో జరగబోయే మ్యాచ్లు గెలవడం చాలా కష్టమే అని అంటున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సైతం తమ బౌలింగ్ టీంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇంత చెత్త బౌలింగ్ చేస్తే ఏం చేయలేమని అసహనం వ్యక్తం చేశాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్, మేం బౌలింగ్లో దారుణంగా విఫలమయ్యాం. సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయలేకపోయామని అంటున్నాడు. టీ20 క్రికెట్లో సరైన చోట బంతులు వేయడం చాలా ముఖ్యమని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో ఈరోజు మేం వెనుకపడ్డామని చెప్పుకొచ్చాడు. రాబోయే రోజుల్లో బౌలింగ్ ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం మేం గెలవడం చాలా కష్టమని ఇషాన్ కిషన్ అన్నాడు. అయితే 219 స్కోరు చేయడం మంచిదే అని అన్నాడు. కానీ ఆ స్కోరును కాపాడుకోలేకపోయామని ఇషాన్ కిషన్ అన్నాడు. ఇటువంటి చెత్త బౌలింగ్తో 300 కొట్టినా మేము ఓడిపోతామని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. అయితే మ్యాచ్ మధ్యలో ఏం చేయలేం. మ్యాచ్కు ముందే మంచి బౌలింగ్ వ్యూహాలతో బరిలోకి దిగాలని ఇషాన్ కిషన్ అన్నాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం ఒకే ఒక్క విజయాన్ని సాధించింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే సోమవారం ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నది. అయితే ఈ మ్యాచ్లోనైనా ఎలాగైనా గెలిచి తీరాలని సన్రైజర్స్ హైదరాబాద్ చూస్తుంది. అయితే రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ గెలవాలంటే ఖచ్చితంగా బౌలింగ్లో మార్పులు చేయాల్సి ఉంటుందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. బౌలింగ్ మాత్రం అలానే ఉంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్పై గెలవడం చాలా కష్టమని అన్నాడు.